హాయ్ అమ్మా, నేను మీ మౌనోడు. ఐ లవ్ యూ సో మచ్. హ్యాపీ బర్త్డే బుజ్జమ్మా. హ్యాపీ బర్త్డే మమ్మీ. We love you. పదహారేళ్ళ పరిస్థితులకి 40 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ వచ్చింది. నా దగ్గర అలాంటి డైలాగులు ఏం లేవు, కానీ ఇలాగే ఎప్పుడు హ్యాపీగా అందరికి మంచిగా నాన్ వెజ్ వండి పెడుతూ అందరినీ కొంచెం నేర్పిస్తూ అందులో ఇగ్నోర్ చేయాలి. సో అలాగా మంచిగా మమ్మీ డాడీ ఇద్దరు హ్యాపీగా ఉండాలని వీఆర్ విషింగ్ యూ వెరీ వెరీ హ్యాపీ బర్త్డే మమ్మీ. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే. క్లాస్లో పెట్టు నీకు హ్యాపీ బర్త్డే. ఓకే, విష్ హ్యాపీ బర్త్డే పద్దు. ఇలాంటి పుట్టినరోజులు చాలా చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నీ హెల్త్ జాగ్రత్త. నెక్స్ట్ నువ్వు చాలా స్ట్రాంగ్ ఉమెన్వి. పిల్లలు మొత్తం లైఫ్ని ఇప్పటి వరకు మంచిగా లీడ్ చేసుకుని వచ్చావు. నెక్స్ట్ కూడా ఇంకా అంత మంచిగా అయ్యేటట్టు స్ట్రాంగ్గా ఉండు అంతే. గాడ్ బ్లెస్ యూ. హాయ్ పద్మ, విష్ యూ మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. నువ్వు ఎప్పుడూ హ్యాపీగా హెల్తీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నీలో నాకు నచ్చే విషయం ఏంటంటే నువ్వు చాలా స్ట్రాంగ్ ఉమెన్వి అండ్ కేరింగ్ పర్సన్వి. నువ్వు సిచ్యుయేషన్ హ్యాండిల్ చేసే పద్ధతి నాకు చాలా ఇష్టం. అలాగే మన ఫ్రెండ్షిప్ని కూడా నువ్వు చాలా బాగా నీ ఫ్రెండ్షిప్ని నేను చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటాను. ఎప్పుడు కలిసినా చాలా చిల్ అవుతూ ఉంటాను. చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు. నిన్ను కలవడం చాలా ఇష్టం. మన 30th ఫ్రెండ్షిప్ లో అప్పుడప్పుడు చిన్న చిన్న గొడవలు అయ్యాయి, అయినా కానీ మన ఫ్రెండ్షిప్ అనేది చాలా స్ట్రాంగ్ అయింది. యు ఆర్ మై బెస్ట్ అండ్ క్లోజ్ ఫ్రెండ్. లవ్ యూ పద్మ. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే పద్మ. పార్టీ లేదా పుష్ప? Hi auntie, wish you a very happy birthday. May you always stay happy and healthy. Love you auntie. హాయ్ పద్మ గారు, పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఇలా ఎన్నో పుట్టినరోజులు చేసుకోండి. మనమలతో మనవాళ్ళతో అందరితో హ్యాపీగా ఉండండి. హాయ్ ఆంటీ, మీరు ఇలాగే ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలి. మీ ఆరోగ్యం ఎప్పుడూ ఇలాగే హెల్దీగా మీ ఫ్యామిలీతో గడపాలని పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుస్తూ మీ లక్ష్మి. థ్యాంక్ యూ. చాలా మెమరీస్ ఉన్నాయి. ఒక మెమరీ చెప్పాలంటే కుదరదు. ఇంకా మెమరీస్ అంటే దసరా చేయడం అయిపోయిన తర్వాత మిగిలిన డబ్బులు కాడేయడానికి ఇవన్నీ చాలా గుర్తుందో లేదో మెమరీస్ కట్ చేయలేదు. నేను చాలా మెమరీస్ ఉన్నాయి. చాలా పెద్ద వీడియో అవుతుంది. కొంచెం కొన్ని చెప్పాను. ఈ గుర్తున్న మెమరీస్ మీకు కూడా యాడ్ ఇంకా చాలా మెమరీస్ ఉన్నాయి. అందరం కలిస్తే గుర్తొస్తాయి. ఇలా ఒంటరిగా ఉన్నప్పుడు
again happy birthday. You got a very nice family. Happy birthday. హలో పద్దు పద్మా మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఏంటి ఇందు ఇలా సడన్గా వచ్చింది అనుకుంటున్నావా? నీ పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తామని చాలా రోజులు అయిపోయిందిరా మనం అందరం కలిసి, మన నలుగురం. ఈరోజు పొద్దున్నే లేచి గుడి పూజ అన్నిటికీ వెళ్ళి వస్తావు, తెలుసా విషయం? పిల్లలతో బిజీగా ఉంటావు. పద్మ నాకు ఎప్పుడు మన చిన్నతనం ఏంటంటే, మనం చిన్నప్పుడు మన ఆటలు మనం చేసి అల్లరి అవే గుర్తొస్తాయి. మన గురించి మనం ఆలోచించుకుంటే, నేను ఆలోచిస్తూ ఉంటే ఎలా ఆడుకునేవాళ్ళం, ఎలా గెంటేవాళ్ళం, ఎంత ఫ్రీగా ఉండేవాళ్ళం. అసలు ఈ బాధ్యతలు బరువులు ఏమీ లేని టైంలో ఆ మురళీనగర్కి మనమే మహారాణుల్లా ఫీల్ అయ్యేవాళ్ళం. అక్కడ ఉండేది మరి మన 4-5 ఇళ్ళే కదా. సైకిల్ తొక్కుతూ ఇంకేంటి ఆటలు ఆడుకుంటూ మగపిల్లలతో ఈక్వల్గా ఆడుకునేవాళ్ళం మనం. తర్వాత ఇంకేంటి పద్మ, బోల్డ్ సినిమా పండగలప్పుడు, వినాయక చవితి దసరా అప్పుడు కంచరపాలెం వెళ్ళిపోయి మనమే అబ్బాయిల్లాగా సినిమాలు బుక్ చేసి వచ్చేయడం, అవన్నీ తలుచుకుంటే పద్మ నాకు నిజంగా ఎంత ఇదిగా అనిపిస్తుంది అంటే, మనమేనా అలా చేసాము, అంత అల్లరి చేసాము అనిపిస్తుంది. మనది నిజంగా గోల్డెన్ పీరియడ్ మనది మాత్రం. మన పిల్లలకు అదృష్టం లేదు. వాళ్ళ జీవితం అంతా పుస్తకాలు, ల్యాప్టాప్లు, కంప్యూటర్లు, సెల్ ఫోన్లు. మనం ఆడుకుని వేసవికాలం అంటే అసలు మనకు తెలిసేది కాదు, అంత హ్యాపీగా ఆడుకునేవాడు. ఖోఖోలు, తర్వాత ఇంకేంటి కబడ్డీ ఆడేవాళ్ళం. తర్వాత చింతగింజలతో వామన గుంటలు ఆడుకునేవాళ్ళం. అసలు భోజనానికి తప్ప రోజంతా బిజీగా ఉండేవాళ్ళం మనం. అంత హ్యాపీగా గడిచిపోయింది మన నిజంగా మన ఏమంటారు బాల్యం. అందుకే అంటారు ఆ టైం మళ్ళీ రాదు అని. మన పిల్లలకి నిజంగా చెప్పాలంటే అదృష్టం లేదు. పిల్లలు, మీకు ఒక విషయం చెప్తాను మీ అమ్మ గురించి. మేము ఆడుకునేటప్పుడు మేమందరం, మాకు అసలు ఏమి తేడా తెలిసేది కదా, అబ్బాయిలు అమ్మాయిలు అన్నట్టుగా మేము ఎప్పుడు అలా ఉండేది కాదు మాకు. మా ఇంట్లో అందరూ అబ్బాయిలు అమ్మాయిలు మేము కలిసి ఆడుకున్నప్పుడు మేము కొంచెం అన్నిటిలో గెలిచేసేవాళ్ళం. వాళ్ళు ఏదో విధంగా చీట్ చేసి వీళ్ళు గెలవాలని చీట్ చేసి మమ్మల్ని. మీ అమ్మ మాత్రం లాయర్ లాగా న్యాయ పోరాటం చేసి వాళ్ళతో, అబ్బా వదిలేవే అన్న, ఎందుకు వదలాలి, మన తప్పు, మనం చీట్ చేయకుండా ఆడుతున్నాం, వాళ్ళు అలా ఆడి గెలవాలి కదా అని. మీ అమ్మకు ఒక మంచి బిరుదు ఎవరు పద్మ ఆంటీ పెట్టారు, లాయర్ పద్మ అని. మళ్ళీ అదేంటి న్యాయానికి నిజాయితీకి మారుపేరు పద్మ అని. చాలా నవ్వుకునేవాళ్ళు, అంత సీరియస్గా ఉండేది అమ్మ ఆటల్లో. బాగా ఆడేది. మేమందరం అలాగే కలిసి చక్కగా ఆడుకునేవాడు. పెళ్ళయ్యాక ఇంకిగో బరువులు బాధ్యతలు కలవడం. కానీ మా పిల్లలు అంటారు ఎప్పుడు, మీ నలుగురు అంత బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు ఉండరమ్మా, ఎక్కువ కలవరు, మాట్లాడుకోరు ఫోనుల్లో. అయినా ఏ ఫంక్షన్ అయినా మీ నలుగురు, ఎవరింట్లో ఫంక్షన్ అయినా మీ నలుగురు ఇళ్లలో చక్కగా అటెండ్ అవుతారు. అదమ్మా నిజమైన ఫ్రెండ్షిప్ అంటారు. అంతే కదా. ఆ రోజులు, ఆ టైము మళ్ళీ రాదు. నీకు మళ్ళీ నువ్వు ఈ పుట్టినరోజులు ఇంకో 50 జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పద్మ, మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. Happy birthday, Abba. I love you so much. You baby are good to biryani, chicken biryani. I love you so much. Bye. I give you a hand.
హ్యాపీ బర్త్డే పద్దు. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. నువ్వు 55 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుని 56వ సంవత్సరానికి అడుగు పెడుతున్నావు. ఈ ఆరోగ్యం కూడా ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ బాగుండాలని ఆ భగవంతుని కోరుకుంటూ ఇక్కడి నుంచి నువ్వు నేను కూడా చాలా ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకుంటూ మనం జీవితాంతం హ్యాపీ గడుపుతామని నా కోరిక. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. హై బై బై. Happy birthday, Mummy! Happy birthday, Mama! I love you so much! You make it up me so much I can make you speak! Bye bye! హ్యాపీ బర్త్డే అమ్మా. హ్యాపీ బర్త్డే ఆంటీ, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. గారు హ్యాపీ బర్త్డే అండి, పుట్టినరోజు శుభాకాంక్షలు. చిట్టి పాపాయి నిజంగా పుట్టినరోజు శుభాకాంక్షలు అండి మీకు. నిజంగా పుట్టినరోజు శుభాకాంక్షలు పడుతున్నారు. ఈ అవకాశం వచ్చింది మీకు ఇవ్వండి. ఈ ఫ్లవర్ వాస్తో మంచి మనస్ఫూర్తిగా పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తున్నాను. నిజంగా భగవంతుడు ఆ తల్లి మనం చల్లగా కలిసి చాలా రోజులు ఉంచాలని కోరుకుంటున్నాను. మీకు చాలా పనులు ఉన్నాయి, ఆ పనులన్నీ మీరు పూర్తి చేయాలి, మనం పూర్తి చేయాలి అని నేను కోరుకుంటున్నాను. తప్పలేదు. నిజంగా ఈ అవకాశం వచ్చింది నాకు. జన్మ అసలు నేను ఎంత చెప్పాలి, మంచి జన్మ. అసలు మెయిన్ అన్నయ్య మీకు దొరికిన పుణ్యం అండి ఇది.